ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనము. నా బలమును నీకు చూపునట్లను భూలోకమందంతటా నా నామమును ప్రచారం చేయనట్లను ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించను కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నా బలం నీకు చూపునట్లను భూలోకమందంతటా నా నామమును ప్రచారం చేయనట్లను ఇందుకే నేను నిన్ను నియమించితిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దినవృత్తాంతం 1వ గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో అన్య జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యమును ప్రచురించుడి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్ని జనులలో నా నామం ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 8వ వచనము. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకే ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాఘనత నొందియున్నాడు. ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం. నువ్వు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యన ఇతరుల మనుషుల మధ్యన సూచక్రియలను మహత్కారములు చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం. యెహోవా లోకమందున్న నువ్వే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం. మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించను గాని ఉగ్రత పాలొకటికి నియమింపలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సమస్తమును ఆధారభూతులు ఉన్నారు తండ్రి. నీ నామమును గొప్ప చేయట శక్తిని అనుగ్రహించి మీ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.